ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం సానుకూల మార్పులు ఏర్పడతాయి. ప్రయత్నాలలో లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మంచి నిర్ణయం చేయగలిగితే సానుకూల మార్పులను పొందగలుగుతారు. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఇరుగు పొరుగు వారితోటి మరీ ప్రత్యేకించి కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత సమస్యలు ఎదుర్కొంటున్న వారు వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా జాతక సంబంధమైనటువంటి లోపాలు ఇతర అంశాలలో ఉన్నటువంటి చికాకుల వలన ఆయా పరిస్థితులు ఏర్పడుతున్నాయా లేదా గోచార రీత్యా వస్తున్నటువంటి మార్పులు అన్నది గ్రహించుకొని తగిన శాంతి ప్రక్రియ కార్యక్రమాలు చేసుకోగలిగితే తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఇది గ్రహించి మెలగండి. ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నదే కదా, ఇది కదా, అది కదా, కొంతకాలం నిరీక్షించి చూద్దాం కదా, ఈ విధమైనటువంటి ఆలోచనలు మాత్రం అంత శ్రేయస్కరం కాదు. కొత్త వ్యాపారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. అయిన వాళ్ళ సహాయ సహకారాలను మీరు పొందగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారదారులతో సానుకూల మార్పులను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు శిరోవేదన మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యవహారాలలో అవగాహన లేక లోపాలు జరిగి తద్వారా నష్టపోయే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. మనం ఇంతవరకు ఒక ఫీల్డ్లో ఉన్నాము, ఇప్పుడు ఫీల్డ్ చేంజ్ అవ్వవలసి వచ్చింది, లేదా ఉద్యోగం చేసేవాళ్ళం, ఉద్యోగం అమాంతం పోవడం వల్ల వ్యాపారం మొదలు పెట్టాము అంటే అదంతా ప్లాన్డ్ కాదు కదా. అంటే మనం ఆ నిమిత్తం ఏదో ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం వేరు, వ్యాపారం వేరు. ఉద్యోగం నెల కాగానే మనం ఎంత పని చేసాము, ఎలా చేసాము, కొద్దిగా అటు ఇటు జరిగిన నెలవారీ జీతాలు తీసుకుంటాం, అంతే అయిపోయింది. బట్ వ్యాపారం అనేసరికి ఆ వ్యాపార సంస్థను మొత్తం మనమే నడిపించాలి, మనమే అందరికీ జీతం ఇవ్వాలి. ఎక్కడ ఎవరు ఏ తప్పు చేసినా దానికి మనమే బాధ్యత వహించవలసి వస్తుంది. క్రితం ఈ విధమైనటువంటి ప్రెజర్ లేదు, కానీ ఇప్పుడు ఆ ప్రెజర్ అనేది ఉంటుంది. ఈ విధమైనటువంటి మార్పులు ఏవైతే ఏర్పడుతున్నాయో దీంట్లో అవగాహన లేక ఎదురు దెబ్బలు తగిలి నష్టపోయే అవకాశం ఉంటుంది. మీ వృత్తికి సంబంధించినటువంటి నిపుణుల పర్యవేక్షణలో కొన్ని విషయాల నిమిత్తం తెలుసుకొని నేర్చుకొని ప్రయత్నం చేయగలిగితే తద్వారా ఎక్కువ నష్టపోకుండా మంచి పరిణామాలు ఏర్పడతాయి. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, కోచింగ్ సెంటర్లు నడిపే వారికి, ట్యూషన్లు చెప్పే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు 3. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. గుగ్గిలం పొడితో సాయంత్రం వేళ ధూపం వేయండి.